నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నెడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండాజ్వరం మండలం వేల్వేను గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ శనివారం పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిని మాజీ ఎమ్మెల్యే ప్రజలకు పరిచయం చేశారు. ఈ మేరకు ఈయనను రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్న ఈ ప్రచారంలో జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్, సర్పంచ్ అత్తిలి సత్యనారాయణ, ఉప సర్పంచ్ బూరుగుపల్లి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు అభిశెట్టి సత్యరాజు, పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్, జనసేన మండల శాఖ అధ్యక్షులు వీరమల్ల బాలాజీలు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ మనకు చాలా ముఖ్యం. మన తలరాతలు మారాలి, మన పిల్లల భవిష్యత్తు మారాలి. 13వ తారీఖున మనం బయలుదేరాలి. అందుకే నీతి నిజాయితీ గల నాయకులు ప్రజాసేవే ధ్యేయంగా నెడదవోలు పట్టణానికి చెందిన పలు వార్డుల్లో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు శనివారం ఉదయం పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న వైసీపీని గెలిపించేందుకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు ఎలగడ్డ బాలరాజు, గంగుల వెంకటలక్ష్మి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలా బైకులు మీరందరూ ఓటేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గోపాలపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మద్దిపాటి వెంకటరాజు నల్లజర్ల మండలం అనంతపల్లిలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బైక్, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. వెంకటరాజు మాట్లాడుతూ సూపర్ 6 పథకాల వల్ల అన్ని వర్గాలు లబ్ధి పొందుతాయని అన్నారు. ముఖ్యంగా మహిళలకు సంక్షేమాల్లో పెద్దపీట వేస్తామని తెలిపారు. బీజేపీ నాయకులు నాగరాజు గారు మరియు సత్యనారాయణ గారు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ కేవలం 5 నిమిషాల్లో ప్రచార పర్వ ముగియనున్న సందర్భంలో ఒకే ఒక మాట ఉన్నమట్ల రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకే ఒక మాట చెప్పాలని వచ్చాం. ఓటు అభ్యర్థించడానికి వచ్చాం. ఎల్లుండి జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు నేను పోటీ చేస్తున్నాను. ఒక మాట చెప్పాలి, మీరు ఓటేసే ముందు 5 ఏళ్ల పాటు అరాచక విధ్వంసకర పాలన చూశారు. ఇప్పుడు అసలైన సంక్షేమం అంటే ఏంటో రాబోతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మొళ్లపూడి బాపిరాజు, టీడీపీ నాయకులు జమ్ముల సతీష్, గురిమిల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున మొదలైన దర్శనాలు సాయంత్రం 8 గంటల వరకు కొనసాగాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1644 పోలింగ్ స్టేషన్లలో 563 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించినట్లు చెప్పారు. అలాగే 149 మంది సెక్టర్ ఆఫీసర్లు, 512 మంది మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామని అన్నారు. ప్రజలంతా ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార ప్రక్రియ తుది దశకు చేరింది. కీలక ఘట్టమైన పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార రథాలు పని ముగించుకున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని నిలిపివేశారు. ఇప్పటి వరకు హోరెత్తిన ప్రచార వాహనాలు కనుమరుగయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్న ఈ ప్రాంత యువత ర్యాలీలో పాల్గొని టీడీపీకి మద్దతుగా నినాదాలు చేశారు. మేము సైతం రాష్ట్రం కోసం జాబు కావాలంటే బాబు రావాలి అంటూ పట్టణంలో 10 కిలోమీటర్ల మేర సైకిల్పై తిరిగారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మీడియా సమన్వయకర్త భోళ్ల సతీష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అనేక ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాలకు వచ్చాయని తెలిపారు. తద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించాయని గుర్తు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్ష కార్యదర్శులు కడలి దేవి ప్రసాద్, భాస్కర్ల రవితేజ, జోన్ 2 తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు మంతెన సీతారామరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భోళ్ల వెంకటరమణలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ ద్వారకా తిరుమల స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. పలు జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణంలో దాదాపు 120 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బట్టల బ్యాగులు, లగేజ్ కోంటున్నందు భద్రపరచుకోగలరు. ప్రతి ఒక్కరూ క్యూ లైన్ ద్వారాగా చెకింగ్ చేయించుకుని లోపలికి వెళ్ళగలరు. ఓం నమో వెంకటేశాయ. భక్త మహా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఏలూరు సెయింట్ తెరిసా మహిళా కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన రంగవల్లి పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని సూచించారు. ప్రపంచంలో భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. మీరు కూడా లైట్ తీసుకోవచ్చు.
ఎప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఏలూరు జిల్లాలో స్వీప్ యాక్టివిటీ మీద చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. ఓటర్స్కి పార్టిసిపేషన్ ఇన్ ఎలక్టరల్ ప్రాసెస్లో ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా యాక్టివిటీస్ చేశాము. దాదాపు 2000 ఈవెంట్స్ అన్నది ఏలూరు జిల్లా మొత్తం కూడా చేయడం జరిగింది. ఈ స్ట్రీట్ ప్లే, స్నూకర్ ప్లే ఏది ఉన్నాయో ఈ కళాజాత టీమ్స్తో ప్రతి మండల్లో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేసాము, ర్యాలీస్ కండక్ట్ చేసాము. యంగ్ ఓటర్స్ ఎవరున్నారో వాళ్ళని మోటివేట్ చేయడానికి కాలేజెస్లో మీటింగ్ కండక్ట్ చేసాము. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ క్రియేట్ చేసి మోటివేట్ చేయడం జరిగింది. ఒక 6 అడుగులకి ఈవీఎం డెమో మోడల్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. మరియు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా మనం రిలీజ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అన్ని యాక్టివిటీస్ చేసాము. ఈరోజు 48 అవర్స్ టు ఎలక్షన్ అంటే సైలెన్స్ పీరియడ్ ఇవాళ 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విషయంని ప్రజలకి గుర్తు చేసి ఈ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఇస్తున్నాము. సరి అయిన వాళ్ళని ఎన్నుకోవడానికి వాళ్ళకి అవకాశం ఈ సైలెన్స్ పీరియడ్ అన్నది. ఆ విషయంని వాళ్ళకి తెలియజేయడం మాత్రం కాకుండా ఓటు వేయడానికి మీరు నిర్భయంగా వచ్చి ఓటు వేయవచ్చు, దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి ప్రజలకు తెలియజేయడం. మరియు ప్రతి ఒక్కరూ యంగ్ ఓటర్ నుంచి ఏజ్డ్ ఓటర్ దాకా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలన్నది వాళ్ళకి గుర్తించడానికి ఈరోజు స్వీప్ యాక్టివిటీ ఇక్కడ చేయడం జరిగింది. ఒక ఇన్విటేషన్ కార్డు టైప్లో దీన్ని డిజైన్ చేసాము. ఆ ఇన్విటేషన్ అంటే పెళ్ళికి ఇన్విటేషన్ ఎలా చేస్తామో అలాగే ఈరోజు ఎలక్షన్ డే ఇన్విటేషన్ని పెట్టినట్లు పెట్టి అక్కడ డిన్నర్ అనేది ఫ్రూట్స్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి ఒక ఇన్నోవేటివ్గా ఒక డిజైన్ తయారు చేసి ప్లస్ లైటింగ్ ల్యాంప్తో ఈరోజు చాలామంది పార్టిసిపేట్ చేశారు. సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ స్వీప్ యాక్టివిటీ అనేది ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమంలో స్వీప్ జిల్లా నోడల్ అధికారి తూతిగ శ్రీనివాస్ విశ్వనాథ్, ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాత ఉభయ గోదావరి జిల్లాలో తెరపడిన ఎన్నికల ప్రచార పర్వం. చివరి రోజు కోలాహలంగా సాగిన అభ్యర్థుల ప్రచారం. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రద్దు చేయనున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం. భీమవరంలో ప్రకటించిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరంలో నిర్మించ తలపెట్టిన కోటల భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన హైకోర్టు న్యాయమూర్తులు కృష్ణమోహన్, శేషసాయిలు. తణుకులో భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో తెలుగుదేశం శ్రేణుల ఎన్నికల ప్రచారం. ఆరిమిల్లి భూపతిరాజులను గెలిపించాలని విజ్ఞప్తి. 100% ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. వేల్పూరులో ప్రజలకు విజ్ఞప్తి చేసిన బీజేపీ నాయకులు పోలేపల్లి. ఎన్డీఏ కూటమిని గెలిపించడం ద్వారానే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి. కొమ్ము చిక్కాల్లో స్పష్టం చేసిన ఆచంట తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి సత్యనారాయణ. వేలివెన్నులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి ఆధ్వర్యంలో జనసేన అభ్యర్థి దుర్గేష్ కు మద్దతుగా తెలుగుదేశం ప్రచారం. పాల్గొన్న టీడీపీ జనసేన పార్టీల సమన్వయకర్త భోగవల్లి. నిర్దవోలు పట్టణంలో ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో పర్యటించి ప్రచారం చేసిన తెలుగుదేశం అభ్యర్థి మద్దిపాటి. ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న రైతులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు. 7 శనివారాల నోము నోచుకున్న భక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం. అమలాపురంలో ప్రకటించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. గోవిందనామాలతో ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న భక్తజనం. తీర్చుకున్న మొక్కుబడులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.